వ్యవసాయానికి ప్రధాన శత్రువులు చీడపీడలు. పంట వేసింది మొదలు చివరి వరకు పలు దశల్లో పలు రకాల చీడపీడలు నష్టాన్ని కలగజేస్తుంటాయి. ఇందులో నేల ద్వారా వ్యాపించే చీడపీడలు ప్రధానమైనవి. అనుకూల పరిస్థితుల్లో పంట అన్ని దశల్లో ఆశిస్తాయి. ఇవి ఆశిస్తే నష్టం అపారంగా ఉంటుంది. మొవ్వు కుళ్ళు, కాండం కుళ్ళు, నారు కుళ్ళు, మొదలు కుళ్ళు, ఎండు తెగులు వంటివి నేల ద్వారా వ్యాపిస్తాయి. ఇవి తీవ్రమైతే ఒక్కోసారి పంట మొత్తం తీసేయాల్సి ఉంటుంది. నేల ద్వారా వ్యాపించే శిలీంధ్రపు తెగుళ్ల నివారణకు వేసవి కాలం అనుకూల సమయం. పంటల సాగుకు ముందుగా ఎలాంటి యాజమాన్యపు మెలకువలతో ఈ తెగుళ్లను అరికట్టవచ్చో సూచిస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త సుమలత. వివిధ ప్రధాన పంటల్లో మనకి నేల ద్వారా వ్యాపించేటువంటి తెగులు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా వరిలో చూసుకున్నట్టయితే పాంపొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు, తర్వాత పత్తిలో అయితే ఫ్యుజేరియం ద్వారా వ్యాపించేటువంటి వటిసీలియం ద్వారా వ్యాపించేటువంటి ఎండు తెగులు, కందిలో ఫ్యుజేరియం ఎండు తెగులు, తర్వాత శనగలో ఎండు తెగులు. ఈ విధంగా వివిధ పంటల్లో మనకి నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ముఖ్యంగా ముందస్తు చర్యలుగా మనము నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళ నివారణకి పాటించవలసినవి యాసంగిలో పంట కోత అనంతరం వేసవి దుక్కులు ఏప్రిల్ నుంచి మే వరకు వేసవి దుక్కులు అనేవి చేసుకోవచ్చు. వేసవిలో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతకి మనము ఎంబీ ప్లవ్తో కానీ డిస్క్ ప్లవ్తో కానీ ఈ లోతైన దుక్కులను చేసుకున్నప్పుడు నేల లోపల ఉన్నటువంటి మట్టి తిరగబడి నేలలో ఉన్నటువంటి వివిధ తెగుళ్లను కలిగించేటువంటి శిలీంధ్రాల సిద్ధ బీజాలు అనేవి ఎక్కువ ఉష్ణోగ్రతకి నశించే అవకాశం ఉంది. వాటితో పాటు ముఖ్యంగా పురుగుల యొక్క నిద్రావస్థలు, ప్యూపా దశలు కూడా నశించే అవకాశం ఉంది. వాటితో పాటు మనకి వివిధ పంటల్లో గడ్డి జాతి మొక్కల యొక్క గింజలు కూడా నేలలో ఉంటాయి. అవి కూడా ఈ వేసవి దుక్కులు వేసుకోవడం వల్ల అధిక ఉష్ణోగ్రతకి నశించి వాటి సంఖ్యను మనం తగ్గించుకోగలుగుతాము. అంతేకాకుండా ముఖ్యంగా వేసవి దుక్కులు వేయడం వల్ల నేలలో గాలి మరియు ముఖ్యంగా తొలకరి వర్షాలకి వచ్చేటువంటి నీరు భూమిలో ఇంకి తేమ శాతం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ట్రైకోడర్మా కలిపినటువంటి కంపోస్ట్ని వానాకాలంలో వేసేటువంటి అంటే ఖరీఫ్లో వేసేటువంటి పొలంలో దుక్కిలో గనక వేసుకున్నట్టయితే మనం కొంతవరకు నేల ద్వారా వ్యాపించేటువంటి శిలీంధ్రాలని నశింపచేయగలుగుతాం. దానికోసం 2 కిలోల ట్రైకోడర్మా ప్యాకెట్ని 100 కిలోల పశువుల ఎరువుకి కలిపి ఒక నీడలో ఒక కుప్పలాగా వేసి, అది చెట్టు కింద కానీ ఒక నీడలో ఒక కుప్పలాగా వేసి నీరు చిలకరించి వారం రోజుల పాటు దాన్ని పెరగనివ్వాలి. ఆ కుప్ప పైన రోజు పొద్దున సాయంత్రం వాటర్ చల్లాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ పశువుల ఎరువులో వేసినటువంటి ట్రైకోడర్మా పెరిగి పశువుల ఎరువులో తెల్లటి బూజు గమనిస్తాం. ఆ తర్వాత విత్తనం వేసుకునే ముందు ఈ ట్రైకోడర్మా కంపోస్ట్ని దుక్కిలో వేసుకొని కళ్య దున్నుకొని తర్వాత విత్తనాలను వేసుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళని మనం కొంతవరకు సమర్థవంతంగా తగ్గించుకోగలుగుతాము. వీటితో పాటుగా వర్షాకాలంలో అయితే మురుగునీరు వెళ్ళడానికి వసతిని కలిగి ఉండాలి. పొలమంతా చదునుగా ఉండే విధంగా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా పంట మార్పిడి చేసుకున్నట్టయితే ఈ నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళని మనం సమర్థవంతంగా నివారించవచ్చు.